సంగారెడ్డి జిల్లా పట్టణంలోని ఎస్పీ పెరేడ్ గ్రౌండ్లో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఎగురవేసిన ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ మరియు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి మరియు జిల్లా ఎస్పీ రూపేష్ అధికారులు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజల మన ధన సంరక్షణలో వివిధ రకాల నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటూ పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటుంది. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా షీ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. మాదక ద్రవ్యాలు తెలంగాణ యువతకు కీడుగా మారే ప్రమాదం ఉంది. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం వివిధ శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. Ready, Andy? Oh, ready, Andy. Ready. లోనే ప్రథమ స్థానంలో ఉంచినటువంటి శాఖ యావత్ భారతదేశంలో 82% ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు జరిగినటువంటి శాఖ మన వైద్య శాఖ. దీనికందరికీ కూడా ఇటువంటి ఉన్నతోన్నత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ శాఖను మనం నిజంగా అభినందిద్దాం. అలాగే అర్హులైనటువంటి ప్రతి చిన్నారులకు 100% వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాలను పూర్తి చేసి భావి భారత పౌరులను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నటువంటి శాఖ ఈ వైద్య శాఖ. జిల్లాలోని ప్రతి హాస్టల్, స్కూల్లో మరి వారు సందర్శించి అక్కడ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నటువంటి శాఖ ఈ వైద్య శాఖ. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ముందుకు కొనసాగుతూ ప్రతి ప్రాంతంలో కూడా 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలనేటటువంటి ధ్యేయంతో, అలాగే ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనాడు ఈ శకటం మన ముందుకు వస్తోంది. సాక్షాత్ మన మంత్రివర్యుల గారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ శాఖ ప్రభుత్వం నిర్వహిస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయం కింద జరుపుకున్నాం. ఆ కార్యక్రమాన్ని మన ముందు ప్రతిబింబింపజేశారు రిషి పాఠశాల విద్యార్థులు. వారికి అభినందనలు తెలియజేస్తున్నారు మంత్రివర్యులు మరియు కలెక్టర్ గారు మరియు మన ఎస్పీ గారు. ఆ విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీరెడ్డి గారికి, కొరియోగ్రాఫర్ నవీన్ గారికి ధన్యవాదములు. దయచేసి ఈ ముంగట్టున్నటువంటి వాళ్ళు దయచేసి ముంగట్ల వాళ్ళందరూ కాదు, ఒక గంట సేపు తర్వాతనే సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల హంగామా వారి యొక్క మాటలతో, వారి యొక్క పలుకుతో చూడాలి కాబట్టి వాళ్ళకు చూసే అవకాశం కల్పిస్తాం. రిషి హై స్కూల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత కార్యక్రమాల్లో మరొక 3 కార్యక్రమాలతో ఈ యొక్క సంవత్సరం స్వస్తి పలుకుదాం. అమ్మ మీరందరూ కలవాలి. రిషి హై స్కూల్ వారికి కలవాలమ్మా ప్లీజ్. మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు. మల్లేష్ గారు గట్టిగా మనందరం కూడా కరతాల కొండతో వారికి అభినందనలు తెలియజేద్దాం.
ఆ పిదప శ్రీవాణి హై స్కూల్ విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాం. శ్రీవాణి హై స్కూల్ రిషి వారికి అభినందనలు. శ్రీవాణి వారి తర్వాత కరాటే ప్రోగ్రాం రెడీగా ఉండాలి మల్లేష్ గారు. అదేవిధంగా నాగరాజ్ గారు నెలకొల్పడంతో పాటు జిల్లా ప్రజల ధన మాన ప్రాణ రక్షణలో వివిధ రకాల నేరాలు నియంత్రణలో అప్రమత్తంగా ఉంటూ పౌరుల భద్రత మరియు శ్రేయస్ కోసం జిల్లా పోలీస్ శాఖ ఆర్నిశలు కృషి చేస్తున్నది. సైబర్ నేరాలు, పోక్సో చట్టాలు, రోడ్డు ప్రమాదాలు నివారణ గురించి జిల్లా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్, సోషల్ మీడియా ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ జిల్లా ప్రజలను చైతన్యపరచడం జరుగుతున్నది. భరోసా సెంటర్ మహిళల రక్షణకు పెద్దపీఠం వేస్తూ సబ్ డివిజన్ వారీగా షీ టీం బృందాలు ఏర్పాటు చేయడమైంది. భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలలో కొండంత ధైర్యాన్ని నింపుతూ వారి సమస్యలకు తక్షణ పరిష్కారం దిశగా ముందుకు సాగడం జరుగుతున్నది. మాదక ద్రవ్యాలు నిర్మూలన. మాదక ద్రవ్యాలు తెలంగాణ యువతకు పెద్ద కీడుగా మారే ప్రమాదం ఉన్నది. జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా SNAP సంగారెడ్డి జిల్లా నార్కోటిక్స్ అనాలిసిస్ బ్రాంచ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. మాదక ద్రవ్యాల నిర్మూలనకు వివిధ శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. నేరాల అదుపులకు ప్రత్యేక ప్రణాళిక వేస్తూ నేరాలను అదుపులో ఉంచడానికి, జరిగిన నేరాలను ఛేదించడానికి ఉపయోగపడే 300 CC కెమెరాలను గడిచిన 6 నెలల్లో డాబాల వద్ద, హైవేలపై పలు ప్రధాన కూడలిలో ఏర్పాటు చేయడం జరిగింది. సైబర్ నేరాల నుండి విముక్తి కల్పించడానికి DSP స్థాయి అధికారి ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. మహనీయుడు నెల్సన్ మండేలా మాటలను ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా అవసరం. స్వేచ్ఛగా ఉండటమంటే కేవలం ఒకరి బాధల నుండి విడిపోవడమే కాదు, ఇతర స్వేచ్ఛను గౌరవించి మరియు పెంచే జీవన విధానం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాల అర్హులైన అందరికీ అందేలా సంగారెడ్డి జిల్లా సర్వతోముఖ అభివృద్ధి కృషి చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి మరియు జిల్లా అధికార యంత్రాంగానికి శుభ అభినందనలు తెలియజేస్తున్నాను.